ఛత్తీస్గఢ్లోని సుకుమా జిల్లా అటవీ ప్రాంతంలో మందుపాత్ర పేలి 7 జవాన్లు అమరులయ్యారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి లింగయ్యని అడిగి తెలుసుకుందాం. లింగయ్య, మందుపాత్ర ఘటనపై భద్రతా దళాలు ఏమంటున్నాయి? గాయాల పాలైన జవాన్ల పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతం గాయాలైన జవాన్ల పరిస్థితి కూడా అత్యంత విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తం వ్యాన్ లో 15 మంది జవాన్లు వెళ్తున్న సందర్భంలో మావోయిస్టులు రెక్కి నిర్వహించడమే కాకుండా అక్కడ స్థానికంగా మందుపాత్రతో మావోయిస్టుల వాహనాన్ని పేల్చేసిన సంఘటన ఇప్పుడు మావోయిస్టుల ఇటు జవాన్లను భద్రతా బలగాలను తీవ్ర విషాదంలో నింపిందని చెప్పవచ్చు. ఇవాళ ఉదయం ఈ సంఘటన చోటు చేసుకున్నట్టుగా కూడా మనకు సమాచారం అవుతుంది. అయితే ఈ సంఘటనకు సంబంధించి కొంత ఆలస్యంగా వివరాలన్నీ వెలుగులోకి వచ్చిన పరిస్థితి. ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో ఈ ఘోరం చోటు చేసుకుంది. మొత్తం ప్రధానంగా బీజాపూర్ జిల్లా కుట్రు బెద్రే జాతీయ రహదారి పైన కూడా జాతీయ రహదారిపై జవాన్లు 15 మందితో వెళ్తున్న వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు మందుపాత్ర పేల్చారు. ఈ ఘటనలో 10 మంది దాదాపు మొత్తం 7 ఘటనలో ఇప్పటికే మృతి చెందగా మరో 3 జవాన్ల పరిస్థితి భద్రతా బలగాలకు చెందిన 3 జవాన్ల పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆ సమాచారం. మరో ఈ ఘటనలకు సంబంధించిన మొత్తం వాహనంలో 15 మంది జవాన్లు ప్రయాణిస్తున్నట్టుగా సమాచారం ఉంటుంది. మిగిలిన వారికి కూడా అయినట్టు ఇప్పటికే వాళ్ళందరినీ కూడా బీజాపూర్ జిల్లా ఆసుపత్రికి కూడా తరలించినట్టుగా సమాచారం ఉంటుంది. గత కొంతకాలంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా అదేవిధంగా సుక్మా జిల్లా ఇటువంటి ప్రాంతాల్లో రోజు కూడా ఎదురు కాల్పుల మోజుతో దండకారణ్యం అంతా దద్దరిల్లుతున్న పరిస్థితుల్లో ఇటీవలే అబూజ్మఠ్ ను కూడా మావోయిస్టులు కంచుకోటగా ఉన్న అబూజ్మఠ్ ను కూడా భద్రతా బలగాలు జవాన్లు లక్ష్యంగా చేసుకుని అక్కడ మావోయిస్టుల ఏరివేత కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగానే ఇటీవల వరుసగా ఎదురుకాల్పు కూడా చోటు చేసుకుంటున్నాయి. నిన్న కూడా అబూజ్మఠ్ అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులో దాదాపు 5 మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఘటన నేపథ్యంలో వరుసగా ఏజెన్సీ ప్రాంతం అదేవిధంగా దండకారణ్యంలో కూంబింగ్లు తనిఖీలతో అటు మావోయిస్టులకు ముచ్చెమటలు పట్టిస్తున్న వేళ ఇప్పుడు ఏకంగా జవాన్లను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు మందుపాత్ర పెంచడం, దీంట్లో 7 జవాన్లను కోల్పోవడం మాత్రం ఈ భద్రతా బలగాలకు కొంత విషాదం నింపుతుందని చెప్పవచ్చు. 3 గాయాలైన వారి పరిస్థితి కూడా అత్యంత విషమంగా ఉన్నట్లుగా ఆ సమాచారం ఉంటుంది. వాళ్ళ పరిస్థితి కూడా అత్యంత విషమంగా ఉన్నట్టు సమాచారం ఉంటుంది. మిగిలిన 5 జవాన్లు కూడా తీవ్రంగా గాయపడినట్టుగా మనకు ప్రస్తుతం సమాచారం ఉంటుంది. వాళ్ళందరినీ కూడా బీజాపూర్ జిల్లా ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఇటీవల జరుగుతున్న పరిణామాలు వరుసగా మావోయిస్టులపై భద్రతా బలగాలు పైచేయి సాధిస్తున్న తరుణంలో ఒక్కసారిగా జవాన్లను లక్ష్యంగా చేసుకుని ఏకంగా మందుపాత్ర పేల్చి 7 జవాన్లను హతమందించడం మాత్రం కొంత మావోయిస్టులు పైచేయి సాధించక కొంత ఇప్పుడు భద్రతా బలగాలు ముఖ్యంగా జవాన్లలో కొంత విషాదం నింపుతున్న సంఘటనగా చెప్పవచ్చు. ఇప్పటికే 7 మృతి చెందినట్టుగా పోలీసులు కూడా అక్కడ ఉన్న భద్రతా బలగాలు అధికారికంగా ప్రకటించాయి. మరో 3 పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు కూడా పోలీసు వర్గాల నుంచి సమాచారం అందుతుంది. ధన్యవాదాలు లింగయ్య.